ఒకవేళ మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నా, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా, లేదా ఫ్యూచర్లో ఏదైనా ఫినాన్షియల్ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నా, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఆగస్ట్ 2026 నుంచి ఇండియాలో CKYC 2.0 అనే ఒక పెద్ద ఫినాన్షియల్ అప్డేట్ రోల్ అవుట్ అవబోతుంది. దీని తర్వాత ప్రతిసారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు, ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నా, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా, లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో సబ్మిట్ చేయాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది ఇగ్నోర్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీ కేవైసీ రికార్డ్స్ కరెక్ట్ గా లేకపోతే, డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నా, లేదా అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఫ్యూచర్ లో ఫినాన్షియల్ సర్వీసెస్ యూజ్ చేసే టైంలో అన్నెసరీ డిలేస్, ఎక్స్ట్రా వెరిఫికేషన్, మళ్ళీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అసలు CKYC 2.0 అంటే ఏంటి? ఇది ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ 14 డిజిట్ CKYC నంబర్ ఏంటి? ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆగస్ట్ 2026 రాకముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో కంప్లీట్ గా సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అబులై సయ్యద్. లెట్స్ గెట్ స్టార్టెడ్. CKYC 2.0 గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ KYC అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే CKYC అనే కాన్సెప్ట్ మొత్తము KYC మీద బిల్డ్ అయింది. మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, లోన్ అప్లై చేసినా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినా, లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా, ప్రతి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ముందుగా మీ ఐడెంటిటీ వెరిఫై చేస్తుంది. ఈ ప్రాసెస్ నే నో యువర్ కస్టమర్, షార్ట్ గా KYC అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఎవరో, ఎక్కడుంటున్నారో, మీ ఐడెంటిటీ జెన్యూనా కాదా అని వెరిఫై చేయడానికి ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, అడ్రస్ ప్రూఫ్, ఫోటోగ్రాఫ్ లాంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తారు. దీని మెయిన్ పర్పస్ మనీ లాండరింగ్ ని ప్రివెంట్ చేయడం, ఫేక్ ఐడెంటిటీస్ ని స్టాప్ చేయడం, ఫినాన్షియల్ ఫ్రాడ్ ని తగ్గించడం, అలాగే అకౌంట్ ని కరెక్ట్ పర్సన్ ఆపరేట్ చేస్తున్నాడు అని ఎన్ష్యూర్ చేయడం. అందుకే ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి బ్యాంక్, NBFC, ఇన్సూరెన్స్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ హౌస్, స్టాక్ బ్రోకర్ కస్టమర్ ని ఆన్బోర్డ్ చేసే ముందు KYC కంప్లీట్ చేయడం కంపల్సరీ. ఇక్కడే CKYC అనే కాన్సెప్ట్ ఎంటర్ అయింది. CKYC అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్. ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫ్రేమ్వర్క్ కింద మెయింటైన్ చేసే ఒక సెంట్రల్ డేటాబేస్. అర్లియర్ గా ఏం జరిగేదంటే, మీరు ఒక బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే ఒకసారి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, తర్వాత ఇంకో బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే మళ్ళీ అవే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి సపరేట్ గా ఇవ్వాలి, మ్యూచువల్ ఫండ్ కి సపరేట్ గా అప్లోడ్ చేయాలి. అంటే ప్రతి సిచ్యువేషన్ దగ్గర మీ KYC సపరేట్ గా మెయింటైన్ అయ్యేది, లేదా KYCనే చెప్పించేవారు. CKYC వచ్చిన తర్వాత ఐడియా ఏంటి అంటే, మీ KYC ఇన్ఫర్మేషన్ ఒక సెంట్రల్ రిజిస్ట్రీలో స్టోర్ అవ్వాలి. అప్పుడు పార్టిసిపేటింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీ పర్మిషన్ తో ఆ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకుని మళ్ళీ డాక్యుమెంట్స్ అడగకుండా ప్రాసెస్ కంప్లీట్ చేయగలుగుతాయి. CKYC క్రియేట్ అయ్యాక మీకు ఒక యూనిక్ 14 డిజిట్ CKYC ఐడెంటిఫైయర్ జనరేట్ అవుతుంది. ఫ్యూచర్ లో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ నంబర్ యూజ్ చేసి మీ వెరిఫైడ్ KYC డీటెయిల్స్ ని యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, CKYC ఆల్రెడీ ఉంది కదా, మరి మళ్ళీ CKYC 2.0 ఎందుకు? నిజానికి CKYC సిస్టమ్ 2016 లోనే స్టార్ట్ అయిందండి. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ బయటికి వచ్చాయి. చాలా రికార్డ్స్ డూప్లికేట్ గా ఉన్నాయి, కొన్ని ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ కి సంబంధించిన క్వాలిటీ ప్రాపర్ గా లేదు. చాలా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సిస్టమ్ ని ఫుల్ స్కేల్ లో అడాప్ట్ చేయలేదు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ CKYC 2.0 ని తీసుకొస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని కంప్లీట్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు. డేటాబేస్ క్లీన్ చేయడం, డూప్లికేట్ రికార్డ్స్ రిమూవ్ చేయడం, డేటా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం, ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్ ని ఈజియర్ చేయడం, ఇవన్నీ ఈ న్యూ వర్షన్ లో మెయిన్ ఆబ్జెక్టివ్స్. CKYC 2.0 లో బిగ్గెస్ట్ ఫీచర్ ఏంటి అంటే బెటర్ డేటా క్వాలిటీ. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని స్టాండర్డైజ్ చేసి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్ లో ఇన్స్టిట్యూషన్స్ కి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ కాన్ఫిడెన్స్ స్కోర్. సింపుల్ గా చెప్పాలి అంటే, ప్రతి కస్టమర్ రికార్డ్ కి ఒక కాన్ఫిడెన్స్ స్కోర్ ఉంటుంది. ఈ స్కోర్ ని బట్టి ఆ KYC ఇన్ఫర్మేషన్ ఎంత రిలయబుల్ గా ఉందో ఇన్స్టిట్యూషన్ కి ఒక ఇండికేషన్ ఉంటుంది. ఇంకో మేజర్ చేంజ్
కన్సెంట్ బేస్డ్ షేరింగ్. ఇంతకు ముందులాగా ప్రతిసారి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా కస్టమర్ పర్మిషన్ తో సెంట్రల్ రిజిస్ట్రీ నుంచి వెరిఫైడ్ కేవైసీ రికార్డ్స్ రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్ పాలసీ పర్చేస్ చేయడం ఈజీ అవుతుంది, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ క్వికర్ గా అవ్వచ్చు. అలాగే సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఉండడం వల్ల సస్పీషియస్ యాక్టివిటీ ఐడెంటిఫై చేయడం, ఐడెంటిటీ ఫ్రాడ్ రెడ్యూస్ చేయడం కూడా ఈజియర్ అవుతుంది. ఇక కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే CKYC 2.0 బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కన్వీనియన్స్. ఒకసారి ప్రాపర్ గా కేవైసీ కంప్లీట్ అయ్యాక ప్రతి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర అదే డాక్యుమెంట్ మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోవచ్చండి. అకౌంట్ ఓపెనింగ్ ఫాస్టర్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ క్వికర్ గా స్టార్ట్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ ఆన్ బోర్డింగ్ స్పీడ్ పెరుగుతుంది, డాక్యుమెంటేషన్ బర్డన్ తగ్గుతుంది, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా డూప్లికేట్ వర్క్ తగ్గిపోతుంది, అండ్ ఆల్సో ఆపరేషనల్ కాస్ట్ రిడ్యూస్ అవుతుంది, కంప్లైన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ గా కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్మూత్ అవ్వడమే ఈ సిస్టమ్ మెయిన్ గోల్. ఇండియాలో రెగ్యులేటెడ్ ఫినాన్షియల్ సర్వీసెస్ యూజ్ చేసే ఆల్మోస్ట్ అందరికీ ఇది రిలవెంట్. అంటే బ్యాంక్ కస్టమర్స్, ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్, NBFC కస్టమర్స్, పెన్షన్ తీసుకునే వాళ్ళు, అలాగే రోల్ అవుట్ నెక్స్ట్ స్టేజ్ లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, స్టాక్ బ్రోకర్ కస్టమర్స్ కి కూడా గ్రాడ్యువల్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఆల్రెడీ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మైగ్రేట్ లేదా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొత్తగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే CKYC నంబర్ ని ఎలా పొందాలి. ఇప్పుడు మీరు మీ CKYC నంబర్ ని కేవలం ఒక మిస్ కాల్ ద్వారా కూడా పొందొచ్చు. అది ఎలానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్ కి మీ రిజిస్టర్డ్ బ్యాంక్ మొబైల్ నంబర్ నుంచి ఒక మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మిస్ కాల్ ఇచ్చిన ఫ్యూ సెకండ్స్ లోనే మీ మొబైల్ నంబర్ కి SMS రూపంలో మీ CKYC నంబర్ వస్తుంది. అండ్ అలాగే అదే మెసేజ్ లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు మీ CKYC కార్డ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మిస్ కాల్ ద్వారా మీకు CKYC నంబర్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. బ్యాంక్ కి వెళ్ళి మీరు మీ CKYC స్టేటస్ ని వెరిఫై చేయించుకోవచ్చు. అండ్ అలాగే అఫీషియల్ CKYC రిలేటెడ్ సర్వీసెస్ కోసం CKYC ఇండియా పోర్టల్ ని కూడా యూజ్ చేయొచ్చు. మీ KYC డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉన్నా మీ బ్యాంక్ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గైడెన్స్ ప్రకారం ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అండ్ నౌ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఆగస్ట్ 2026 ముందు నేనేం చేయాలి? ఫస్ట్, మీ బ్యాంక్ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మీ CKYC స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ అడ్రస్ మారినా, మొబైల్ నెంబర్ చేంజ్ అయినా, ఫోటోగ్రాఫ్ పాతదైనా లేదా ఐడెంటిటీ డీటెయిల్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నా వెంటనే అప్డేట్ చేయించండి. అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తే ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్వెస్ట్ చేస్తే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టైమ్లీ సబ్మిట్ చేయండి. ఇలా సింపుల్ గా డీటెయిల్స్ అప్డేటెడ్ గా మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ లో అన్నెసరీ ఇష్యూస్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సోషల్ మీడియాలో చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. CKYC యాక్టివేట్ చేయించుకోకపోతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, ట్రాన్సాక్షన్స్ స్టాప్ అవుతాయి. ఇలాంటి క్లెయిమ్స్ కి ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదండి. కాబట్టి రూమర్స్ ని నమ్మకుండా RBI లేదా మీ బ్యాంక్ అఫీషియల్ కమ్యూనికేషన్ ని మాత్రమే ఫాలో అవ్వడం బెటర్. సో ఓవరాల్ గా చూస్తే CKYC 2.0 అనేది ఇండియా ఫినాన్షియల్ ఎకోసిస్టమ్ లో ఒక మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ కస్టమర్ ని ఇబ్బంది పెట్టడం కాదండి, పేపర్ వర్క్ తగ్గించడం, ఆన్ బోర్డింగ్ స్పీడ్ పెంచడం, ఫ్రాడ్ రెడ్యూస్ చేయడం, అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య KYC ప్రాసెస్ ని సింపుల్ చేయడం. కాబట్టి ఆగస్ట్ 2026 రోల్ అవుట్ గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ KYC డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా ఒకసారి వెరిఫై చేసుకోండి. మొబైల్ నంబర్, అడ్రస్, ఐడెంటిటీ డాక్యుమెంట్ లేటెస్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ నుంచి అఫీషియల్ అప్డేట్ వస్తే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వండి, అంతే. ఫ్యూచర్ ఫినాన్షియల్ సర్వీసెస్ యూజ్ చేసే టైంలో మీకు అన్నెసరీ డిలేస్ రాకుండా ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్యాంక్స్, ఇన్సూరెన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే CKYC గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫినాన్షియల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. నా పేరు అబుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.